బాగున్నారా? జెట్టి సీను ఛానల్ వెల్కమ్ టు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారా? చూడండి పంటలు ఏ విధంగా ఉన్నావో. తోటలు అయితే సూపర్ ఉన్నాయి తెలంగాణలో. ఇది గూరకొండ అనమాట, గ్రామం సైడ్ పక్కకే ఉంటుంది. ఇది దేవరకద్ర కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. ఎలా ఉంది తోట? ఎలా ఉంది? బాగుందా? బాగుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ కొట్టండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలంటే మీరు సబ్స్క్రైబ్ వల్ల ఇంకా ఛానల్ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. చూస్తుండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు? బాగున్నారు అందరు? మీరంతా చూడండి మంచి మంచి వీడియోలు తీస్తూ ఉన్నాను. తెలంగాణలో పంటలతో పాటు తోటలు కూడా చాలా 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 అందంగా ఉంటాయి. తోటలు చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి తోటలు అయితే. రకరకాల పువ్వులు ఉన్నాయి. మహబూబ్నగర్ డిస్టిక్ అనమాట. చూడండి సూపర్ ఉన్నాయి. మొత్తం పైన తోటలు పండించడం వల్ల రైతులు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. కానీ వర్షాలు లేకపోతేనే ప్రాబ్లం అవుతుంది. వస్తే ఎగ్దమ్ వర్షాలు వస్తాయి, లేకపోతే మొత్తమే రాకుండా ఉంటాయి. ఈ ఎగ్దమ్ చాలా వర్షాలు రావడం వల్ల కూడా చేన్లు దెబ్బలు తింటూ ఉంటాయి. చూడండి ఎంత చాలా బాగున్నావు. ఒక పక్క వరి, ఒక పక్క పంటలు, పూల తోటలు చాలా బ్రహ్మాండంగా అయితే పండిస్తున్నారు ఇక్కడ రైతులు, తెలంగాణ రైతులు. మహబూబ్నగర్ డిస్టిక్లో పంటలు పండించడంలో కూడా నంబర్ 1 బాగానే పండిస్తూ ఉంటారు. కాకపోతే వర్షాలు ఎగ్దమ్ వస్తే కూడా పంటలు నష్టమవుతూ ఉంటాయి. మామూలుగా వస్తే బాగుండు. రైతులకు ఏ విధమైన కష్టాలే ఉన్నాయి. ఎక్కువ వస్తే కూడా పంటలు ఖరాబ్ అవుతాయి. చాలా వర్షాలు రాకపోతే కూడా మళ్ళీ ప్రాబ్లాలు అవుతాయి. ఎన్నో రకాలుగా బాధలు ఉంటాయి రైతులకు. వర్షం అనక ఎండనక పంటలు పండిస్తూ ఉంటాడు. అన్నిటికీ పాములు, తేళ్ళు ఉంటాయి. అన్ని అడవిలో తిరుగుకుంటూ ఇవన్నీ పంటలు పండిస్తాడు. అంటే రైతు చాలా గ్రేట్ కదా. రైతులు ఉండడం వల్లే ఈరోజు మనకు అన్నం దొరుకుతూ ఉంది కదా. రైతులకు ప్రతి ఒక్కరు ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు మార్గం వాళ్ళ బాధలు అయితే తీరతలేవు. నిజంగా వాళ్ళ రైతులను చూస్తే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇలా జీవితాలు అయితే మారతలేదు. చాలా నిజంగా ఘోరం అనమాట. తోటలు అయితే చాలా కష్టపడి చాలా బ్రహ్మాండంగా చేశారు. చాలా సూపర్ ఉంది తోట అయితే. ఎలా ఉన్నది తెలంగాణ పంటలు? ఎలా ఉన్నాయి? కామెంట్ రూపంలో తెలియజేయండి బాస్. నాకైతే సూపర్ ఉంది పంటలు. పూల తోట చూడండి, రోడ్కే ఉంది అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది తోట. ఎక్కడో బయటి దేశాలకు పోయే కంటే ఇక్కడ మన తెలంగాణలో కూడా మంచి మంచి తోటలు ఉన్నాయి బాస్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చాలా చాలా తోటలు ఉన్నాయి. చాలా మహబూబ్నగర్లో మనము ఏదో పంటలు పండియలేరులే, ఇక్కడ ఏం లేవులే అనుకుంటాం. ఎక్కడో బయట దేశాలకు వెళ్తాం. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నదో. బాగుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతులకు ప్రతి ఒక్కరం సపోర్ట్ చేద్దాం. వాళ్ళు ఉంటేనే మనకు ప్రతి పంటలు వాళ్ళు కష్టపడి మన కోసం ఎంతో రాత్రి అనక పగలు అనక కష్టపడతా ఉన్నారు. మనం కూడా ఏదో ఇంతో తోసినంత సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ కూడా, ముఖ్యంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఏ గవర్నమెంట్ అయినా సరే రైతులు బాధలు అయితే తీరట్లేదు. వాళ్ళ కష్టాలు ఎప్పటికీ ఉంటూ ఉన్నాయి. వర్షాలు వస్తే చాలా వస్తే కూడా కష్టం, వర్షాలు మొత్తమే రాకపోతే కూడా కష్టం. పంటలకు దెబ్బ అవుతుంది. ఆ దేవుడు కూడా కష్ట కడతాడు ఒక్కొక్కసారి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాండి ఫాస్ట్. ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలు తీస్తూ ఉంటాను. చూస్తున్నాను ఫ్రెండ్స్.